నమస్తే, నేను ప్రశాంత్. దావోస్ పర్యటనకు వెళ్ళిన వాళ్ళలో కొందరు సెక్స్ వర్కర్స్ని బుక్ చేసుకున్నారని చెప్పేసి ఇప్పుడు చాలా వైరల్గా మారుతుంది. అయితే ఇందులో లండన్ పత్రికలు అయితే కొంచెం బయట పెట్టింది అసలు ఎవరు బుక్ చేసుకున్నారు, ఎవరు వెళ్ళారు. సో దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, ఈ మధ్యలో నార్మల్ అయితే దావోస్ పర్యటనకి వెళ్ళడం జరిగింది చాలామంది. ఇందులో కొందరు సెక్స్ వర్కర్స్ని బుక్ చేసుకున్నారని చెప్పేసి లండన్ పత్రికలు బయట పెట్టాయి. అసలు ఇంతకు ఎవరు వెళ్ళారు, ఎవరు బుక్ చేసుకున్నారు? ఇప్పుడు లండన్ దావోస్లో 20వ తారీఖు నుంచి 24 వరకు అంటే 5 రోజుల పాటు ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగింది. దానికి ప్రపంచంలో ఉండేటంటే అనేక దేశాల నుంచి పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, అలాగే ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులు వీళ్ళు హాజరయ్యారు. అక్కడికి హాజరైనటువంటి సందర్భంగా ప్రపంచం మొత్తం కూడా అటు చూసింది. ఎవరెవరికి ఎలాంటి కంపెనీలు వస్తున్నాయి, ఉపాధి అవకాశాలు ఎలా రాబోతున్నాయి అనే దాని మీద ఎక్కువగా ప్రపంచ ఆర్థిక సదస్సు ఎజెండా ఏంటి అని అంటే పర్యావరణం మీద, తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దాని మీద, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేశారు. దానికి సంబంధించినటువంటి పారిశ్రామికవేత్తలు అక్కడికి వచ్చారు. ఒప్పందాలు చేసుకోవడానికి పోటీ పడ్డారు. కంపెనీలను ఆహ్వానించడానికి కూడా పోటీ పడినటువంటి వాళ్ళు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ ఉన్నారు. దావోస్ సభలో దాదాపు 2 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయని చెప్పేసి పెద్ద ఎత్తున తెలంగాణ సీఎం ప్రచారం చేసుకుంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. దాంట్లో భాగంగా యూనో అంటే ఈ ఒప్పందాలు చూసి కడుపు మంట కొంతమందికి గ్యాస్ట్రిక్ ట్రబుల్ వచ్చింది కాబట్టి యూనో వాడండి అని చెప్పి ఒక ప్రచారం కూడా చేశారు. ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక ఒప్పందం కూడా జరగలేదు అనుకుంటున్నటువంటి సమయంలో జరిగాయి. ఒక దావోస్ వేదిక మీదనే ఒప్పందాలు జరిగితే కాదు, దావోస్ కంటే ముందే దాదాపు 3 లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయి. కాబట్టి మేము కూడా పోటీ పడ్డాము, బ్రాండ్ని మేము నిలుపుకోగలిగాం, ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ని అని చెప్పి చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాల వరకు ఇది. ఇక మహారాష్ట్రకి వెళ్తే దాదాపు 16 లక్షల కోట్ల రూపాయల ఒప్పందాలు కుదిరినాయి అని చెప్పి చెప్తూ ఉన్నారు అక్కడ మహారాష్ట్రకు సంబంధించి. ఇక కేరళ రాష్ట్రం ఇవన్నీ ఎవరికి వాళ్ళ రాష్ట్రాల్లో ఉండేటువంటి వనరులకు అనుగుణంగా ఉండేటువంటి కంపెనీలని, పారిశ్రామికవేత్తల్ని ఆహ్వానించారు. దానికి సంబంధించిన ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. దాని మోటో ఏంటి అసలు? ప్రపంచ ఆర్థిక సదస్సు అంటే మొత్తం ఆర్థికపరమైనటువంటి అంశాలు, పారిశ్రామికీకరణ ఏ విధంగా జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా దీన్ని తెలుసుకోవడానికి. అయితే అక్కడ దాదాపుగా 3,000 మంది ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాల నుంచి వచ్చి బిజినెస్ టైకూన్స్, పొలిటీషియన్స్ హాజరయ్యారు. దాదాపు 3,000 మందికి పైగా హాజరయ్యారు దాంట్లో. అయితే దాంట్లో ఆ సదస్సు జరుగుతుంది, బిజినెస్ టైకూన్స్ వస్తారు, పొలిటీషియన్స్ వస్తారు అని చెప్పి తెలుసుకున్నటువంటి కొంతమంది ఈ సెక్స్ ఎస్కార్ట్స్ ఉంటారు కొంతమంది. ఈ సెక్స్ ఎస్కార్ట్స్ అనేవి ఒక వెబ్సైట్ని పెట్టారు. ఈ వెబ్సైట్ని పెట్టి సెక్స్ వర్కర్స్ ఈ వచ్చినటువంటి వాళ్ళని ఆకర్షించేదానికి ప్రయత్నం చేశారు. ఆ వెబ్సైట్ ఏంటి అని అంటే ఆ వెబ్సైట్ పేరు డేట్ ఫర్ యూ అనేది ఒకటి పెట్టారు. డేట్ ఫర్ యూ ఎస్కార్ట్ డేట్ యూ పే ఫర్ అనేటువంటిది ఒక వెబ్సైట్ని పెట్టారు. దీని ద్వారా మొత్తం వాళ్ళు ఆకర్షించి అమ్మాయిల్ని బుక్ చేసుకోవచ్చు. మీరు డేట్ యూ ఫర్ పే అనేది వెబ్సైట్. ఆ వెబ్సైట్ ద్వారా రికార్డ్ స్థాయిలో ఇంతకుముందు గత ఏడాది కంటే కూడా ఈసారి ఎక్కువ మందిని బుక్ చేసుకున్నారని చెప్పి లెక్క తేలింది. దాదాపు 90 మంది ఆ సదస్సుకు పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు 90 మంది 300 మందిని బుక్ చేసుకున్నారండి, అమ్మాయిల్ని, సెక్స్ వర్కర్స్ని. వాళ్ళల్లో ట్రాన్స్జెండర్స్ని కూడా బుక్ చేస్తున్నారంట వీళ్ళు. ట్రాన్స్జెండర్స్ కానీ అమ్మాయిలు కానీ ఎవరైతేనేమి ఈ పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళు 90 మంది 300 మందిని ఈ 5 రోజులు 4 రోజుల్లో బుక్ చేసుకున్నారని చెప్పి తెలిసారు. ఇది దావోస్ రికార్డ్ అని చెప్పి చెప్తున్నారు. గత ఏడాది జరిగినటువంటి దావోస్లో జరిగినటువంటి ప్రపంచ ఆర్థిక సదస్సులో 177 మంది సెక్స్ వర్కర్స్ని బుక్ చేసుకుంటే ఈసారి అది 300కి చేరింది. ఇది దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఒక రికార్డ్ అని చెప్పి తేల్చారు. ఎవరు తేల్చారంటే బ్రిటన్కు సంబంధించినటువంటి డైలీ మీల్ అనేటువంటి పత్రిక తేల్చింది.
డైలీ మెయిల్ ఊరికనే రాయదు, ఆధారాలతో సహా రాస్తుంది. డైలీ మెయిల్కి ఒక గుర్తింపు ఉంది. ఈ డైలీ మెయిల్ బయటపెట్టినటువంటిది ఈ అంశం గత ఏడాది కంటే బాగా పెరిగింది ఇది అని యాక్చువల్గా. అయితే ఇక్కడ ఒకే బుకింగ్లో ఒక సెక్స్ వర్కర్, ఒక అమ్మాయి ఒక బుకింగ్లో 6,000 పౌండ్లు డిమాండ్ చేశారంట. 6,000 పౌండ్లు అంటే సుమారుగా మన డబ్బుల్లో ఒక 6,50,000 అమ్మా ఒక బుకింగ్లో. అంటే అక్కడికి వచ్చేది బిజినెస్ టైకూన్స్ కదా, మరి కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ ఉండేటువంటి వాళ్ళు వస్తారు. 6.5 లక్షలు అంటే నథింగ్. మళ్ళీ ఇక్కడ 90 మంది 300 మందిని బుక్ చేసుకున్నారంటే సుమారు ముగ్గురు కూడా బుక్ చేసుకునే అవకాశం కూడా ఉంది ఇక్కడ. ఉంది, కానీ ఒక బుకింగ్కి 6,50,000 మన ఇండియన్ రూపీ. వీళ్ళ టైం ఎంత? 4 hours, ఓన్లీ 4 hours. అది ఆ వెబ్సైట్లో పొందవలసినటువంటి అంశాలు. 4 గంటలు ఈవెంట్ అది ప్రారంభమైనప్పటి నుంచి మొత్తం బుకింగ్స్లో ఈసారి అన్నీ కలిపి ఇది 9,68,00,000 అంటే సుమారు 10 కోట్ల రూపాయల బిజినెస్ దీనివల్ల జరిగింది అని చెప్పి తేలిస్తూ ఇది ఒక రికార్డుగా ఆ వెబ్సైట్ నుంచి సేకరించినటువంటి సమాచారాన్ని బట్టి బ్రిటన్ పత్రిక డైలీ మెయిల్ అనౌన్స్ చేసింది. ఇప్పటివరకు ప్రపంచ ఆర్థిక సదస్సు అని అంటే అక్కడికి ఏదో పోయేసి వీళ్ళు అందరూ అనగానే ఆడకు పోయేసి వీళ్ళు పెట్టుబడులు తీసుకొస్తారనేటువంటి అభిప్రాయం ఉంటుంది. ఆడికి వచ్చినటువంటి పారిశ్రామికవేత్తలు మరి ఇన్ని బుకింగ్స్ చేసుకుంటే కేవలం 4 రోజుల్లో డైలీ జర్నీ పోగా 4 రోజులు అక్కడ మిగిలేది. 4 డేస్లో 90 మంది, అక్కడ 3,000 మంది పార్టిసిపేట్ చేస్తే ఆ 3,000 మందిలో 90 మంది 300 మందిని బుక్ చేస్తున్నారు. 10 కోట్ల టర్న్ ఓవర్ జరిగింది అక్కడ. ఏది? ఈ ఎస్కార్ట్ బిజినెస్, సెక్స్ బిజినెస్ దాదాపు 10 కోట్ల రూపాయలు జరిగింది. అయితే ఇక్కడ ఇది తప్ప అని చెప్పానంటే సహజంగా ఏంటంటే మనం కామన్వెల్త్ గేమ్స్ జరుగుతున్నప్పుడు కానీ లేదా ఇతరత్ర గేమ్స్ జరుగుతున్నప్పుడు కానీ లేదా నీకు ఎక్కడైతే ఎక్కువగా అంతర్జాతీయ స్థాయిలో నీకు పోటీలు జరుగుతుంటాయో అక్కడ ఎక్కువగా ఇలాంటి బిజినెస్ జరుగుతుంటుంది. సెక్స్ వర్కర్స్ కూడా ప్రపంచవ్యాప్తంగా అక్కడికి రీచ్ అవుతారు అని చెప్పి అది జనరల్గా అందరికీ తెలిసిందే. అది అంటే అక్కడ గవర్నమెంట్ ప్రకారం అయితే ఇది లీగలే అంటారా? అంతే కదా, లీగల్ కాకపోతే వాడు వెబ్సైట్లో పెట్టి అఫీషియల్గా నీకు బుకింగ్స్ చెప్పడుగా. అవును, అక్కడ అన్నీ లీగలే. బ్లాక్ మనీ ఉంటుంది అక్కడ. స్విట్జర్లాండ్ ఏంటంటే బ్లాక్ మనీకి పేరు. ఇక బ్లాక్ మనీకి బాగా పేరున్నట్టు దాంట్లో అఫీషియల్గా వాడు సైట్ పెట్టాడు కదా, పే ఫర్ ఇదని చెప్పి వాడు ఆ వెబ్సైట్ పెట్టాడు కదా. ఆ వెబ్సైట్లో ఆహ్వానించాడనంటే డేట్ యూ పే ఫర్ అని వెబ్సైట్ పెట్టాడు. వెబ్సైట్ అంటే ఆఫీషియల్గానే వాడు చెప్పాడు, అఫీషియల్ డేటా చెప్తున్నాడు కదా. అక్కడంటే అఫీషియల్ అయి ఉంటుంది. ఇప్పుడు మనం కొన్ని దేశాల్లో అఫీషియల్గానే ఉంటుంది కదా సెక్స్, డేటింగ్ సెక్స్ అనేది చాలా లిబరల్గా ఉంటుంది కదా అక్కడ. సో ఈ బుకింగ్స్ ఇవన్నీ కనుక చూస్తే ఆ ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఉండేటువంటి క్రేజ్ ఏదైతే ఉంది ఇప్పటి వరకు పెట్టుబడులు అనే దానికి ఈ న్యూస్ బయటకు వచ్చిన తర్వాత ఓహో ఇది కూడా ఒక దందా నడుస్తుంది అక్కడ అనేటువంటి ఒక అభిప్రాయం కలుగుతుంది. ఎందుకంటే డైలీ మెయిల్కి ఉన్నటువంటి రెప్యుటేషన్ ఇది. డైలీ మెయిల్ అనేది యాక్యురేట్ న్యూస్ ఇస్తుందనే ఒక నమ్మకం ఉంది. అలాంటిది పత్రికే ఇది బయట పెట్టిందంటే బ్రిటన్ పత్రిక. అక్కడికి మరి అఫీషియల్గా వచ్చినటువంటి న్యూస్ ఇది. ఇంకా అన్అఫీషియల్గా ఎంత జరిగి ఉంటుందో. ఇప్పుడు ఈవెన్ మన గేమ్స్ జరిగినప్పుడు కూడా, నేషనల్ గేమ్స్ కానీ ఇంటర్నేషనల్ గేమ్స్ జరిగినప్పుడు కూడా ఈ దందా నడుస్తుంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి వాళ్ళని సెక్స్ వర్కర్స్ని తీసుకొస్తారు ఇక్కడికి. తీసుకొచ్చి ఇది ఒక వ్యాపారం చేస్తారు. అయితే ప్రపంచ ఆర్థిక సదస్సులో ఇలాంటివి అనేది ఎప్పుడు జరుగుతుంటుంది. గత ఏడాది కూడా జరిగిందని చెప్తున్నాడు. 175 మందిని బుక్ చేస్తున్నారు, కానీ ఈసారి 300 మందిని బుక్ చేస్తున్నారు. బహుశా నేను అనుకోవటం ఇది కొంచెం ఎక్కువ ఆదరణ పొందుతున్నట్టు కనబడుతుంది అక్కడ. మరి రాబోయే రోజుల్లో మరి ఎలా ఉంటుందో చూడాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.